చూసావా అమ్మీ, సదానిత్యం ప్రొద్దుగూకే వరకు సిద్ధమయ్యేవాడు కదా. హారం అడగగానే అర్ధరాత్రి అయినా అంతూ బంతూ లేదు. నిద్రదండ కూడా ఎందుకు, లేచి పడుకో చాలుగాని విరహం. ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నా. నా మాట వినమ్మి, అష్టమి నవములు కష్టదినాలే. బొట్టు బోనం లేకుండా సర్ది ముఖంతో కూర్చుంటే అనిష్టమే. ఇట్లా ఎండుకొని ఎన్నాళ్ళుంటావు? లే, తెచ్చేవాడు ఎలాగూ తెస్తాడు. ఇంకేం తెస్తాడు? ఇదిగో నన్ను మొన్ననంగా వెళ్ళాడు, మళ్ళీ మాట మందలింపు లేదు. మొగం తప్పించినట్లే. మోహం తప్పించుకుంటేగా మొహం తప్పించేది. ఇట్లాంటి బొజుగుల్ని నేను ఎంతమందిని చూసుంటాను. అమ్మా అమ్మా వస్తున్నారే. ఇట్లా ఉన్నావేం రాణి? నేను ఎట్లా ఉంటే మీకి? ఇదిగో హారం తెస్తానని వెళ్ళి 3 నాళ్లు మాయమైనారు. ఇంతేగా మీ ప్రేమ? ఆ హారం తేలేదనేనా ఈ కోపం? ఇదిగో హారం తేకుండానే రావద్దన్నానా? అయితే ఇంతవరకు హారాల కోసమే ప్రేమించాను. ఈ మాట మీరే నేర్చుకున్నారు. చాలండి. ఇప్పటికైనా నా మాట నిజం తెలిసిందిగా. చాలు గాని ఇక వెళ్ళి స్నానం చేసి రా. దయచే అల్లుడు గారు, దయచే. మొన్నటి నుంచి ఒక్క మోయినట్లా కూర్చుంది. ముట్ట వేర్రి బాగుల పిల్లన ఆయన. మా కాలంలో మేము ప్రేమించాం గాని ఈ లక్షణాలు ఎరగం. పిలిస్తే పలకదు, గాలికి వలుకుతుంది. అన్నము నీళ్లు మాని అదేమిచ్చా అన్నమో అట్లా ఒట్టుకుపోయింది. వస్తారే, తప్పక వస్తారే అని నేనెంత చెప్పినా నా మాట నమ్మితేనా? మీరు కనిపించేదాకా అట్లా యోగం పట్టు కూర్చుంది. ఇచ్చిదాన, మనిషిని దూరంగా ఉన్నానే కానీ మనస్సు నీ మీదే ఉంది. ఈ భాగ్యానికి అన్నం నీళ్లు మాని అడిగితే నీ ఒళ్ళు పాడైపోదు. పిల్లవాడ గోపాలకృష్ణ, పిల్లవాడ గోపాలకృష్ణ, ఈవేళ మంచి దినం కాదమ్మా. ఎల్లుండి దశమి బాగుంది, పెట్టుకుంది. ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడికి పోతుంది? అమ్మగారు ఎక్కడున్నారు?
జ్యోతి ఈవేళ కూడా పూజకు రాలేదా? జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. స్నానం చేయొద్దన్నాను. గదిలో ఉంది, రండి. ఒళ్ళు కాస్త వేడిగా ఉంది. మళ్ళీ ఆటలాడి అలత చేసుకో. నీకు వింటున్నావా? అలాగే. ఏమమ్మా, అమ్మ చెప్పినట్టు వింటావు కదూ? జ్యోతి, ఇంకా జ్వరం ఉందమ్మా. నాన్నగారు కోపడతారు. పడుకోమ్మా. పడుకో తల్లి, మీ చిన్నాయన కాస్త పనుంది. భీమయ్య, అమ్మ ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడే వస్తా. పడుకోమ్మా. నేను ఆధారం కనపడలేదు భీమయ్య. నిన్న పొద్దున్న కూడా పూజ చేశాను. ఈ పూట పూజ చేద్దామని పెట్టి తెరిస్తే లేదు. నేనే తీసుకుపోయినా వదినా. దాంతో నీకు పని వచ్చింది భీమయ్య? మోహనానికి కావాలంటే ఎంత పని చేశావు భీమయ్య. ఆహారం మనకెవరో మహాసిద్ధులు ఇచ్చారని తెలుసు. మన గౌరవం, మన సిరి సంపదలు ప్రాణ ప్రసాదమని తరతరాలా నమ్ముతున్నాను. నా మంగళంతో సమానంగా భావించి నేను పూజిస్తున్నాను. ఆహారాన్ని ఎంత చులకన చేస్తారా భీమయ్య? ఈ సంగతిని అన్నగారు ఉంటే ఎంత బాధపడతారో ఆలోచించావా? అమ్మా అమ్మా, ఏ అనర్థాలు రాకముందే హారం మళ్ళీ మన ఇంటికి చేర్చు. అమ్మా.